హాయ్ ఫ్రెండ్స్, చికెన్ గ్రేవీ కర్రీ చేసిన ఆనియన్స్, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, చికెన్ అయితే కడిగి పెట్టుకున్నా. హాఫ్ కిలో చికెన్, ఆనియన్స్, కొబ్బరి, టమాటా పేస్ట్ అయితే పట్టుకున్నా, జీడిపప్పుని, అలాగే 2 చెక్కలు, 4 లవంగాలు, కరివేపాకు, మిర్చి అయితే తాలింపు వేసుకుంటున్నా. ఫస్ట్ మిరపకాయలు వేగాక కరివేపాకుని వేగించుకుంటే కమ్మగా ఉంటుంది కర్రీ. అలాగే నేను ఆనియన్ పేస్ట్ వేసుకున్నా. ఆనియన్ పేస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్కి ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ. ఆనియన్ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. అలాగే 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకున్నా. బాగా వేగాలి. ఇంతలో చికెన్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నా. పసుపు, ఉప్పు, కారం, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కారం తగినంత, నిమ్మరసం ఫైనల్గా ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ అయితే నేను చేసుకుంటున్నా. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెడదాం. ఈ 10 నిమిషాలు ఆనియన్ పేస్ట్ అయితే రెడీగా ఎగుతూ ఉంటుంది ప్రాసెసింగ్లో. నేను ఆనియన్ పేస్ట్ వేపుకుంటూ ఈ పక్కన ఇదైతే చేసేసుకుంటా. ఫస్ట్ 10 నిమిషాలు అయ్యాక ఆనియన్ పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది. ఇప్పుడు కలిపేసుకున్న చికెన్ బాగా పక్కన అయితే పెట్టేస్తా మ్యారినేట్ చేసి. నాకైతే రెడీ అయిపోయింది. కలిపేసా. చికెన్ ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గితే ఉల్లిపాయ పేస్ట్లో ధనియాల పౌడర్ వేసుకున్నా. బాగా వేగనివ్వాలి ధనియాల పౌడర్ పచ్చి వాసన పోయేదాకా. ఆనియన్ పేస్ట్ అయితే దగ్గర పడుతుంది, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అలా కొత్తులాడుతూ నూనె అయితే తేరుకుంటే ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయినట్టు మనకి. ఇప్పుడు చికెన్ అందులో వేసేసుకొని ఒక్కసారి కింద నుంచి కలిపేసి గ్రేవీ నుంచి మాడకుండా అడుగుని కొంచెం అడగట్టకుండా చూసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టాలి. ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టాక ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. అదే బౌల్లో చికెన్ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వాటర్ పోసుకొని చికెన్లో అయితే వాటర్ రావాలి, కొంచెం మగ్గి ఆయిల్ కూడా పైకి రావాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలిపేసి ఒకసారి బాగా మూత అయితే పెట్టేద్దాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు. చికెన్ గ్రేవీ కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీగా ఉండదు, కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 2 నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసుకొని ఇప్పుడు చికెన్లో ఉన్న ఆయిల్, వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. చికెన్ బాగా మగ్గింది, ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకొని వాటర్ అయితే వేసేసుకుంటా నేను. వాటర్ పోసేసుకొని మూత అయితే పెట్టేసుకుంటా. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికాక చికెన్ కర్రీ అయితే దగ్గర పడిపోతుంది. ఇప్పుడు నేను ఓన్లీ చికెన్ మసాలా ఒకటి వేసుకుంటా. నేను చికెన్ మసాలా వేసుకొని ఎవరెస్ట్ చికెన్ మసాలా ఫైనల్గా ఒకసారి కలిపేసుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి కర్రీ గ్రేవీగా జ్యూసీగా వచ్చినప్పుడు టేస్ట్ మనం చూసుకోవాలి. ఉప్పు పర్ఫెక్ట్గా ఉందని లేదా అని ఉప్పు అప్పుడే వేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. కర్రీ అయితే దగ్గర పడిపోయింది. నేనైతే బౌల్లోకి తీసేసుకుంటా. ఇంకా
మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్, కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చికెన్ కర్రీ అయితే రెడీ. నేను బౌల్లో తీసుకుంటున్నా. పీస్ అయితే మెత్తగా ఉడికింది, పట్టుకుంటే మెత్తగా అవుతుంది. చికెన్ బాగా ఉడికింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. టుటడేం చికెన్ కర్రీ రెడీ, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. టుటడేం